ఇక వైసీపీ ప్రభుత్వ అరాచకాలకు కొమ్ము కాసిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఎన్ సంజయ్ అక్రమాలు తవ్వే కొద్దీ బయటపడుతూనే ఉన్నాయి. గతంలో అగ్నిమాపక డైరెక్టర్ జనరల్ గా సిఐడి విభాగాధిపతిగా పనిచేసిన ఆయన అధికారిక హోదాల్ని దుర్వినియోగం చేసి దోపిడీకి పాల్పడ్డారు. డొల్ల కంపెనీతో కుమ్మక్కై ప్రజాధనాన్ని దోచుకున్నారు. అగ్నిమాపక శాఖకు సంబంధించిన నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఆన్లైన్ లో జారీ చేసేందుకు అగ్ని ఎన్ఓసి వెబ్సైట్, మొబైల్ యాప్ అభివృద్ధి, నిర్వహణ, 150 ట్యాబ్ల సరఫరా కాంట్రాక్ట్ ను సౌత్ ఆఫ్రికా టెక్నాలజీస్ అండ్ ఇన్ఫ్రాకు, సిఐడి తరపున ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంపై దళితులు, గిరిజనులకు అవగాహన సదస్సుల నిర్వహణ కాంట్రాక్ట్ ను క్రిత్వా యాప్ టెక్నాలజీస్ కు నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టిన సంజయ్ వాటిని అడ్డుపెట్టుకుని దోపిడీ చేసినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తేల్చింది. అగ్ని ఎన్ఓసి వెబ్సైట్, మొబైల్ యాప్ అభివృద్ధి, నిర్వహణ కోసం టెండర్లు పిలిచారు. బిడ్లు సమర్పించేందుకు కేవలం 3 సంస్థలకు అవకాశం కల్పించారు. సౌత్ ఆఫ్రికా టెక్నాలజీస్, క్రిత్వా యాప్ టెక్నాలజీస్ తో పాటు మరో సంస్థ ఈ టెండర్లలో పాల్గొంది. లోయెస్ట్ బిడ్డర్ కాకపోయినప్పటికీ సౌత్ ఆఫ్రికా టెక్నాలజీస్, సౌత్రికా టెక్నాలజీస్ L1 గా ఎంపిక చేసి కాంట్రాక్ట్ కట్టబెట్టారు. ఫిబ్రవరి 15న ఒప్పందం చేసుకున్నారు. ఎలాంటి పనులు జరగకపోయినా వారం రోజుల వ్యవధిలోనే 59.93 లక్షల బిల్లులు చెల్లించేశారు. దీనికోసం సంబంధిత అధికారులపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. సగానికి పైగా పనులు పూర్తయిపోయాయని, మరో 26 లక్షల బిల్లులు ఇవ్వాలని ఆ సంస్థ క్లెయిమ్ చేయగా ఆ మొత్తాన్ని చెల్లించేందుకు సిద్ధమయ్యారు. ఎలాంటి టెండర్లు, కాంపిటేటివ్ బిడ్లు లేకుండానే ఒక్కోటి 1.78 లక్షల చొప్పున మొత్తం 10 ల్యాప్టాప్లు, ఐప్యాడ్లను సౌత్రికా టెక్నాలజీస్ నుంచే కొన్నారు. దీనికోసం 17.89 లక్షల చెల్లించారు. క్రిత్వా యాప్ సంస్థ అసలు సదస్సులే నిర్వహించకపోయినా బిల్లులు చెల్లింపు పేరిట 1.15 కోట్లు దోచేశారు.